హాయ్, హలో, నమస్తే. రీసెంట్గా జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల యొక్క రిజల్ట్ని చూసిన తర్వాత బీజేపీ లెడ్ బై నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు వీళ్ళిద్దరి యొక్క విజయ ప్రస్థానం, వాళ్ళ యొక్క వ్యూహం కరెక్ట్గా మనం అబ్జర్వ్ చేసుకుంటే నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది నెక్స్ట్ టార్గెట్ లోకేష్ అయి ఉండొచ్చు అని నాకు అనిపిస్తుంది. బీజేపీకి, నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి నెక్స్ట్ టార్గెట్ ఎవరు అంటే నారా లోకేష్ అయ్యుండొచ్చు అని నాకు అనిపిస్తుంది. నా సిక్స్త్ అని చెప్తుంది. ఎందుకంటే వీళ్ళ యొక్క గతంలో వీళ్ళు ఎవరితో అయితే పొత్తు పెట్టుకున్నారో ఆ పార్టీలన్నీ మింగేశారు వీళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఫండమెంటల్లీ ది మెయిన్ స్ట్రాటజీ ఆఫ్ నరేంద్ర మోడీ గారు ఏంటంటే ఫస్ట్ కాంగ్రెస్కి అపోజిట్గా ఉన్నటువంటి పార్టీలను ఎంచుకుంటారు. ఫస్ట్ ఎవరైతే కాంగ్రెస్కి అపోజిట్గా ఉన్న వాళ్ళు, కాంగ్రెస్లో డిస్సాటిస్ఫాక్షన్తో ఉన్న వాళ్ళని, వాళ్ళు ఒకవేళ అటు ఇటుగా ఊగుతుంటే వాళ్ళు పార్టీ పెడతంటే వాళ్ళకి బ్యాకప్ ఇచ్చి వాళ్ళని పార్టీ పెట్టించి ముందు కాంగ్రెస్ని చీలుస్తారు. కాంగ్రెస్ చేయలేదు. కాంగ్రెస్ చీలిన తర్వాత వాళ్ళతో ఎలియన్స్లోకి వెళ్తారు. వాళ్ళతో ఎలియన్స్లోకి వెళ్ళి స్లోగా అది డౌన్ అయ్యి ఇది నెంబర్ 1 పొజిషన్లోకి వచ్చేసింది. రాష్ట్రాలన్నింటిలో అదే జరిగింది బీజేపీ. ఇప్పుడు ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ ఉన్నాడు. నవీన్ పట్నాయక్ నాకు తెలిసిన వరకు 25 years నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇచ్చాడు. ఆయన నవీన్ పట్నాయక్ ఎన్డీఏకి సపోర్ట్ చేసుకుంటూ వచ్చాడు. నవీన్ పట్నాయక్ ఈ 25 yearsలో స్లోగా అతను డౌన్ చేసి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. ఏది ఎన్డీఏకి మద్దతు ఇచ్చినటువంటి పార్టీనే ఓడగొట్టి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. స్లోగా పొత్తులు పెట్టుకుంటూ మద్దతు ఇచ్చుకుంటూ కేంద్రంలో మద్దతు తీసుకొని ఇక్కడ మేము హెల్ప్ చేస్తున్నట్టుగా ఒక పాజిటివ్ ఇమేజ్ క్రియేట్ చేసి ఒరిస్సాలో. సో నవ్ దేర్ ఇన్ పవర్ అండ్ నవీన్ పట్నాయక్, బీజేపీని సపోర్ట్ చేస్తూ వచ్చి నవీన్ పట్నాయక్ నో మోర్ ఇన్ పవర్. ఇప్పుడు తెలంగాణలో కూడా బీఆర్ఎస్ వెనక బీజేపీ వాళ్ళు ఉన్నారు అనేటువంటి ఒక రూమర్ మరి ఎవరు క్రియేట్ చేశారో తెలియదు. ఓకే, కవితని అరెస్ట్ చేసి కవితని రిలీజ్ చేయడానికి బీజేపీతో బీఆర్ఎస్ వాళ్ళకి ఒక రకమైనటువంటి అగ్రిమెంట్లోకి వెళ్ళారని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు స్ప్రెడ్ చేశారు దాన్ని. ఏది ఏమైనా సరే కాంగ్రెస్కి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఉంది కాబట్టి బీఆర్ఎస్కి బీజేపీకి ఆ లింక్ పెట్టేసి బీజేపీ ఇప్పుడు బీఆర్ఎస్ అని దొక్కేశారు. ఇప్పుడు అక్కడ కేవలం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఎన్నికలు జరిగింది. నిన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ జరిగింది తప్ప అక్కడ బీఆర్ఎస్ అసలు సీన్లో కూడా లేదు, 3వ ప్లేస్లో ఉంది. ఓకే, అంటే బీఆర్ఎస్ అని దొక్కేశారు. కర్ణాటకలో జేడీయూ అని ఒకటి ఉండేది. ఇప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన దేవగౌడ ఫ్యామిలీ ఏదైతే ఉందో వాళ్ళు 3rd పొజిషన్కి వెళ్ళారు. వాళ్ళు ఫస్ట్ బీజేపీ వాళ్ళు జేడీయూతో పొత్తు పెట్టుకున్నారు. వాళ్ళు ముఖ్యమంత్రులకు ఎన్నికైనటువంటి పెద్ద పార్టీ జేడీయూ కర్ణాటకలో. ఇప్పుడు ఎప్పుడైతే బీజేపీ వాళ్ళకి ఎలియన్స్లోకి వెళ్ళిందో కాంగ్రెస్కి అపోజిట్గా స్లోగా జేడీయూ డౌన్ అవుతూ వచ్చింది, బీజేపీ పెరుగుకుంటూ వచ్చింది. ఆ బీజేపీ రాష్ట్రంలో ప్రభుత్వం ఫామ్ చేసే స్థాయికి వెళ్ళి గత ఎన్నికల్లో వాళ్ళు గెలిచి వాళ్ళు ప్రభుత్వాన్ని ఫామ్ చేశారు బీజేపీ వాళ్ళు. చివరికి జేడీయూ పరిస్థితి ఏమైందంటే కేంద్రంలో ఒక మినిస్టర్ పదవి తీసుకొని సాటిస్ఫై అవ్వాల్సిన స్టేజ్కి వెళ్ళాడు కుమారస్వామి. ఓకే, ఏదో 1-2 ఎంపీలు గెలిస్తే కేంద్రం అక్కడ అట్లీస్ట్ కర్ణాటకలో మద్దతు ఇచ్చారని ఒక ప్లేస్ తోటి 2 ఎంపీలు ఉన్నా సరే అతనికి సెంట్రల్ మినిస్టర్ పోస్ట్ ఇచ్చారు కుమారస్వామికి. ఓకే, ఎందుకంటే దే నో దట్ జేడీయూని వీళ్ళు మింగేశారు బీజేపీ వాళ్ళని కర్ణాటకలో. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు మద్దతు ఇచ్చుకుంటూ వచ్చారు గత 5 సంవత్సరాలు. ఏమైంది, చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. ఇప్పుడు అది మీరు ఎవరినైతే మీరు బలపరుస్తూ వస్తారో వాళ్ళని ఓడిస్తారు వాళ్ళు ఫస్ట్. అది అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది. మహారాష్ట్రలో శివసేన అనేది బీజేపీతో కలిసి చాలా సంవత్సరాలు నడిచింది. ఇప్పుడు చివరికి అప్పుడు అసలు మహారాష్ట్రలో అసలు బీజేపీ కాంగ్రెస్కి ఛాన్స్ లేదు. శివసేన అనేటువంటి ఒక శివసేన ఎన్సీపీ ఈ రెండింటి మీద ఎప్పుడు ఎన్నికలు జరిగేవి. ఇప్పుడు శివసేన అయిపోయింది,
ఎన్సీపీ అయిపోయింది, 2 అయిపోయినాయి. రెండింటిని మింగేశారు. ఎందుకు? ఫస్ట్ శివసేన అనేది పొత్తు పెట్టుకున్నారు వాళ్ళతో. పొత్తు పెట్టుకుని స్లోగా గ్రో అవుతుంటే వాళ్ళు ముందే సెన్స్ చేశారు శివసేన వాళ్ళు వెళ్ళి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు. చీల్చాడు దాన్ని, శివసేన చీల్చారు, ఎన్సీపీని చీల్చాడు. అదే ఎన్సీపీని చీల్చి ఒక ముక్కను తీసుకొచ్చి కలుపుకొని ఈ చిన్నపిల్లలు మొత్తం కలుపుకొని పెద్ద పార్టీకి ఎదిగింది మహారాష్ట్రలో బీజేపీ. ఇప్పుడు శివసేన ఆల్మోస్ట్ డెత్ స్టేజ్లో ఉంది, ఎన్సీపీ ఆల్మోస్ట్ డెత్ స్టేజ్లో ఉంది. నా బీజేపీ బికేమ్ ద బిగ్గెస్ట్ పార్టీ ఇన్ మహారాష్ట్ర. ఓకే, ఢిల్లీలో ఇనిషియల్ స్టేజెస్లో ఆమ్ ఆద్మీ పార్టీకి యాక్చువల్గా కాంగ్రెస్ సపోర్ట్ చేసింది, బట్ ఇండైరెక్ట్గా ఈ కేజ్రీవాల్కి బీజేపీ కూడా సపోర్ట్ చేసింది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్కి వ్యతిరేకంగా వెళ్ళటానికి దానికి కావాల్సినటువంటి కారణాల్లో ఇప్పుడు ఏమైంది, ఆమ్ ఆద్మీ పార్టీ పడిపోయింది, అసలు కాంగ్రెస్ లేదు. తమిళనాడులో ఇంతకుముందు డిఎంకే ఏఐడిఎంకే మధ్య యుద్ధం జరిగేది. ఏఐడిఎంకే తోటి బీజేపీ వాళ్ళు పొత్తులోకి వెళ్ళారు. ఏఐడిఎంకే వాళ్ళకి బీజేపీ వాళ్ళు పొత్తులోకి వెళ్ళి ఇప్పుడు గత 2-3 సంవత్సరాలు స్లోగా స్ట్రాటజీ ఏం చేస్తుంది, గవర్నర్ రవిని హైలైట్ చేయించారు. గవర్నర్ రవి ద్వారా కొన్ని స్టేట్మెంట్లు చేయించారు, నేషనలిజం మీద, నేషనల్ యాంథం పాడాలని, ఇట్లా కొన్ని కన్ఫ్లిక్ట్స్లోకి దించారు గవర్నర్ని దించి ఇప్పుడు తమిళనాడులో డిఎంకే వర్సెస్ బీజేపీ ఎప్పుడు న్యూస్లో ఉంటుందే తప్ప డిఎంకే వర్సెస్ ఏఐడిఎంకే ఇంతవరకు న్యూస్లోకి రాలా. అంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిఎంకే వర్సెస్ బీజేపీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇక సిమ్టమ్స్ చూస్తుంటే ఇప్పుడు వాళ్ళ స్ట్రాటజీలో భాగంగానే విజయ్ని బ్యాకప్ చేస్తారు. అదే అంతే, ఇప్పుడు ఎవరైతే వాళ్ళ అపోనెంట్కి ఫస్ట్ ఒక కొత్త పార్టీ పెట్టేవాడిని ఎంకరేజ్ చేస్తారు, చీలుస్తారు, వినకపోతే దానిలోంచి 2 ముక్కలు చీలుస్తారు, ఏదైనా పెద్ద పార్టీకి ఎదగాలి అనేది బీజేపీ యొక్క మేజర్ స్ట్రాటజీ. సక్సెస్ అవుతూ వస్తున్నారు వాళ్ళు. ఓకే, ఇప్పుడు విజయ్ని బ్యాకప్ చేస్తారు. ఇప్పుడు ఏఐడిఎంకే అనేది అసలు సీన్లోనే లేదు. ఇప్పుడు డిఎంకే వర్సెస్ బీజేపీ ఆర్గ్యుమెంట్లు నడుస్తున్నాయి తమిళనాడులో. కేరళలో కూడా ఒక చిన్న లోకల్ పార్టీస్తో పొత్తు పెట్టుకున్నారు. ఫస్ట్ టైం ఒక ఎంపీ సీటు గెలిచారు. ఇక కేరళలో కూడా స్లోగా ఎదుగుతారు. ఇప్పుడు లోకల్ పార్టీకి పొత్తులోకి వెళ్తారు ఫస్ట్. అక్కడ మేజర్ కమ్యూనిస్ట్ పార్టీ ఉంది. కమ్యూనిస్ట్ పార్టీ కూడా స్లోగా ఆ కమ్యూనిస్ట్ పార్టీ నుంచి చీల్చే వీళ్ళు పొత్తులోకి వెళ్ళారు. గోవా అనేది గతంలో అసలు బీజేపీ లేదు గోవాలో. అక్కడ ఒక లోకల్గా ఒక పార్టీ ఉంటే ఆ లోకల్ పార్టీ పొత్తులోకి వెళ్ళి ఇప్పుడు గోవాలో గవర్నమెంట్ ఫామ్ చేశారు వాళ్ళు. జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా లోకల్ పార్టీ ఏదో పొత్తులు పెట్టుకున్నారు. ఇప్పుడు అపోజిషన్ లీడర్స్ అనుకుంటా జమ్మూ అండ్ కాశ్మీర్లో. మణిపూర్ పిఏ సంగ్మా పార్టీ పొత్తులోకి వెళ్ళారు. అది కాంగ్రెస్ వాళ్ళు విడిపోయినప్పుడు అదే సోనియా గాంధీ విదేశీరాలు, సో నేను ఒప్పుకోను అని చెప్పేసి అతను విడిపోయాడు. పిఏ సంగ్మా పీపుల్స్ పార్టీ ఏదో పెట్టాడు. ఆ పిఏ సంగ్మాతో పొత్తులోకి వెళ్ళారు బీజేపీ వాళ్ళు. వీళ్ళుంటే పొత్తులోకి వెళ్తారు, లేదంటే వెనక నుంచి సపోర్ట్ చేస్తారు. వెనక నుంచి సపోర్ట్ చేసి ఆ స్లోగా పార్టీని మింగేస్తారు. ఇప్పుడు పిఏ సంగ్మా పార్టీ లేదు. పిఏ సంగ్మా పార్టీ చివరికి 1-2 ఎంపీలు, అది మణిపూర్లో ఉందే ఒక 2 ఎంతమంది ఎంపీలు ఉన్నారో మరి. ఓకే సరే, ఆ పిఏ సంగ్మా అనే పార్టీని ఆల్మోస్ట్ క్లోజర్ స్టేజ్కి తీసుకొచ్చి వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేశారు మణిపూర్లో. ఓకే, నాగాల్యాండ్లో కూడా ఇప్పుడు ఈ మణిపూరు, నాగాల్యాండ్ ఇట్లాంటి నార్త్ ఈస్ట్లో ఎక్కువగా క్రిస్టియన్స్ ఉంటారు. క్రిస్టియన్స్ ఉన్నా సరే వాళ్ళతో పొత్తులోకి వెళ్తారు వాళ్ళు లోకల్గా. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఓన్లీ ఈ ఎలక్షన్స్ కోసం ఎక్కడ ఏం మాట్లాడాలో దే నో వెరీ అంటే దే నో వెరీ వెల్ హౌ టు బిహేవ్ విత్ డిఫరెంట్ పీపుల్ ఇన్ ద డిఫరెంట్ ఏరియాస్. హిందూ ప్రాబల్యం ఉన్న దగ్గర హిందువుల గురించి మాట్లాడతారు, క్రిస్టియన్ ప్రాబల్యం ఉన్న దగ్గర మాట్లాడరు. క్రిస్టియన్స్ని ఏమనరు అక్కడ. ఇప్పుడు అక్కడ నాగాల్యాండ్ మొత్తం 90% క్రిస్టియన్ పాపులేషన్. నాగాల్యాండ్ మొత్తం అక్కడ అసలు అఫీషియల్ లాంగ్వేజ్ వాళ్ళ మదర్ టంగ్ ఇంగ్లీష్ నాగాల్యాండ్కి. ఓకే, అందరు ఇంగ్లీష్ మాట్లాడతారు నాగాల్యాండ్, చదువురానాలు కూడా. లైక్ ఆల్మోస్ట్ ఏ ఫారెన్ కంట్రీ లాగా ఉండేది ఆ నాగాల్యాండ్. ఓకే, అక్కడ బీజేపీ అలయన్స్లోకి వెళ్ళారు. అక్కడ వాళ్ళ పొత్తులో ఉన్నటువంటి పార్టీయే ఉన్నట్టుంది. సర్ప్రైజింగ్లీ మాయావతి, ఉత్తరప్రదేశ్లో మాయావతితో పొత్తులోకి వెళ్ళారు.
ఎప్పుడైతే మాయావతితో బీజేపీ పొత్తులోకి వెళ్ళారో యోగి ఆదిత్యనాథ్ బలంగా ఎదిగిపోయాడు. మాయావతి అడ్రస్ లేదు. ఇప్పుడు బీజేపీతో ఎవరైతే ఎలియన్స్లోకి వెళ్తారో అక్కడ బీజేపీ పెరిగిద్ది. ఆ పొత్తులో పెట్టుకున్న వాళ్ళు స్లోగా వీక్ అవుతూ వస్తుంటారు. ఇది చరిత్ర చెబుతుంది అది. ఓకే, ఉత్తరప్రదేశ్లో మాయావతిని మింగేశారు. ఇక్కడ తెలంగాణలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని వెనక బీజేపీ సపోర్ట్ చేస్తున్నారు. బీఎస్పీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఫండింగ్ చేస్తుంది బీజేపీ అనేటువంటి రూమర్స్ వచ్చేది. నిజమో లేదో మనకైతే తెలియదు. చివరికి ఆయన వెళ్ళి బీఆర్ఎస్లో చేరాల్సిన పరిస్థితి తెచ్చుకున్నాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఓకే, ఇప్పుడు తమిళనాడు తమిళ్ హీరో విజయ్, ఇప్పుడు చివరికి అతని పరిస్థితి కూడా అదే అయింది. ఇంక పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా ఆల్మోస్ట్ అంతే. ఇంకా ఆల్మోస్ట్ కాదు, అంతే అయింది. నేను వెళ్ళి తిట్లు తిని చంద్రబాబు నాయుడిని వీళ్ళిద్దరిని కలిపే నేను చాలా తిట్లు తిన్నాను. నేను తిట్లు తిని పొత్తులోకి తీసుకెళ్ళాను అని చెప్పుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు బీజేపీ వాళ్ళతో జనసేన కంటే ఎక్కువగా టీడీపీకి ప్రయారిటీ ఇస్తున్నారు వాళ్ళు. కేంద్రంలో ఇప్పుడు అఫ్కోర్స్ గవర్నమెంట్ రన్ అవుతుంది, ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి ప్రయారిటీ ఇవ్వాలి, దేర్ ఇస్ నో డౌట్ ఇన్ దిస్. బట్ అయినా సరే స్లోలీ ఆ జనసేన ప్రాబల్యం తగ్గిపోయింది. జనసేన స్లోగా డౌన్ చేసేసారు, టీడీపీ వైపుకి వెళ్తున్నారు. ఎందుకు? మేజర్ ఓట్ షేర్ టీడీపీ దగ్గర ఉంది కాబట్టి. సో ఆంధ్రప్రదేశ్లో ఆ ఎన్నికల టైంలోనూ ఎప్పుడో ఒక ఎన్నికల సమయంలోనూ ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు ఫోన్ చేశారు, వేరే ఇండస్ట్రియలిస్ట్ చేత ఫోన్ చేయించారు. జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడారు, మీతో సంబంధం కలుపుకోవడానికి బీజేపీ వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉన్నారు కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదని ఒక మెసేజ్ పంపించారు అని నేను ఒక జర్నలిస్ట్ చెప్తుంటే విన్నా. ఇది వైఎన్ఆర్ అనేటువంటి ఒక జర్నలిస్ట్ ఉంటాడు, అతను చెప్తుంటే విన్నా. ఓకే, అంటే అర్థం టీడీపీతో పొత్తులో ఉండి మళ్ళీ వెనక పక్క వైఎస్ఆర్సీపీకి ఫోన్ చేశారు, మీరేంటి భయపడకండి మేము ఉన్నామని. అంటే దిస్ ఇస్ హౌ ది ప్లే పాలిటిక్స్. ఓకే, అంటే ఇవన్నీ చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలపడాలంటే ఒకే ఉన్న ఏకైక మార్గం టీడీపీని కొట్టాల్సిందే. వైఎస్ఆర్సీపీని కొట్టలేరు. వైఎస్ఆర్సీపీకే ఎక్కువగా వైఎస్ఆర్సీపీకి ఓట్ బ్యాంక్ మొత్తం కూడా కాంగ్రెస్ ఓట్ బ్యాంకు. కాంగ్రెస్ వాళ్ళు మైనారిటీసు, ఎస్సీ పాపులేషన్ ఎక్కువ. జనరల్గా ఇన్ జనరల్ దే స్టే అవే ఫ్రమ్ బీజేపీ. ఆల్ క్రిస్టియన్, ముస్లిం మైనారిటీస్, ఎస్సీ ఎస్టీలు వీళ్ళు ఇన్ జనరల్ స్టే అవే ఫ్రమ్ బీజేపీ. మరి అలాంటప్పుడు దే కెనాట్ క్యాప్చర్ వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్. వాళ్ళు ఇప్పుడు బీజేపీ ఆంధ్రప్రదేశ్లో పెరగాలంటే ఏ ఓట్ బ్యాంక్ని కొట్టాలి? టీడీపీ ఓట్ బ్యాంక్ని కొడతారు. టీడీపీ ఓట్ బ్యాంక్ని మార్చాలి. ఇప్పుడు ఈ చరిత్ర మొత్తం చూస్తే ఒరిస్సాలో నవీన్ పట్నాయక్, తెలంగాణలో బీఆర్ఎస్, కర్ణాటకలో జేడీయూ, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ మద్దతు తీసుకుని వైఎస్ఆర్సీపీని ఓడించడం, మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ పోయినట్టు, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, తమిళనాడులో ఏఐడిఎంకే, కేరళలో వేరే పార్టీ, గోవాలో ఇంకొక పార్టీ, మణిపూర్లో పిఏ సంగ్మా పార్టీ, నాగాల్యాండ్, ఉత్తరప్రదేశ్లో మాయావతి, తెలంగాణలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, వీరో విజయ్, ఇక్కడ ఆంధ్రలో పవన్ కళ్యాణ్, వీళ్ళందరి యొక్క చరిత్ర స్లోగా అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ టార్గెట్ టీడీపీ. టీడీపీ అంటే నారా లోకేష్. చంద్రబాబు నాయుడు గారి పని అయిపోయింది, వయసు అయిపోయింది కాబట్టి నెక్స్ట్ నారా లోకేష్కే త్వరలో స్లోగా అతన్ని వీక్ చేస్తూ, అతని పార్టీని వీక్ చేస్తూ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసే స్టేజ్కి వచ్చినా ఆశ్చర్యం లేదు ఈ యొక్క ట్రెండింగ్ని చూస్తే. నేను అందుకే చాలాసార్లు ఇండైరెక్ట్గా టీడీపీ వాళ్ళకి ఇంటిస్తున్నాను ఏంటంటే, మీకు ఆ పొత్తు అనవసరం రాబాయి, పొత్తు నుంచి బయటకు వచ్చి నారా లోకేష్ని ఒక లీడర్గా ఎస్టాబ్లిష్ చేయండి, అతను బీజేపీని ఎదుర్కొనే విధంగా ట్రైనింగ్ ఇవ్వండి. వాళ్ళ చుట్టూ తిరగటం కాదు. మీరు వాళ్ళ చుట్టూ ఎంత తిరిగితే అంత ప్రమాదంలోకి మీరు లొకేషన్ నడుతున్నారని గతంలో నేను చాలాసార్లు ఇండైరెక్ట్గా వీడియోలో చెప్పాను. యు ఆర్ పుషింగ్ నారా లోకేష్ ఇన్ టు ట్రబుల్. ది మోర్ యు ఆర్ ఇన్ అసోసియేషన్ విత్ బీజేపీ అండ్ నారా లోకేష్ ఈస్ గోయింగ్ ఇన్ డీపర్ ట్రబుల్ అని నేను చెప్పాను. ఓకే, చాలాసార్లు. సరే, బట్ నువ్వు వైసీపీని సపోర్ట్ చేస్తే మరి నీకు ఇది ఎందుకు టీడీపీతో అని అనుకోవచ్చు. నేనేమన్నా అంటే, నేను గతంలో కూడా చెప్పా, లెట్ టీడీపీ అండ్ వైసీపీ ఫైట్ ఇన్ ఆంధ్రప్రదేశ్.
ఎందుకంటే కొద్ది గొప్ప మైనారిటీ సేఫ్గా ఉండాలంటే వీళ్ళిద్దరే ఉండాలని నా ఉద్దేశం అంతే. థ్యాంక్ యూ.